హుహు. ఇది ఐపీఎస్‌విఓ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. ఇది ఐపీఎస్‌విఓ మోడల్ టెస్ట్ నంబర్ 79. వన్ బై వన్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేస్తాం చూడు. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ రిపీట్ అయ్యే వర్డ్స్. హజార్డ్ ప్రోన్ అన్నాడు. హజార్డ్ ప్రోన్ అంటే లైక్లీ టు ఫేస్ డేంజర్ అని. హజార్డ్ మీన్స్ డేంజరస్ అని. కాషన్, డేంజరస్ మీనింగ్ వస్తదనమాట. హజార్డ్. తర్వాత రిఫ్యూగ్ అనమాట. అంటే పర్సన్ ఫోర్స్ టు లీవ్ హోమ్ అనమాట. రిఫ్యూగీ అంటే ఒక పర్సన్ అనేటోడు ఫోర్స్‌గా ఇంటిని వదిలేసి ఎళ్ళిపోవడం అనమాట రిఫ్యూగ్ అంటారు. రిఫ్యూజ్ అంటాడు. రిఫ్యూజ్ మీన్స్ రిజెక్ట్. తర్వాత ప్రాక్సిమిటీ అంటే నియర్‌నెస్. తర్వాత ఫోర్ట్ ఫోర్ట్రెస్ మీన్స్ స్ట్రాంగ్ ఫోర్ట్ అని. ఫోర్ట్. అంటే స్ట్రాంగ్ ఫోర్ట్. తర్వాత పెరిమీటర్ మీన్స్ బౌండరీ. పెరిమీటర్ అంటే బౌండరీ. తర్వాత రెగ్యులరైజ్ అంటే మేక్ లీగల్. రెగ్యులరైజ్ అంటే మేక్ లీగల్ అవ్వటం. పెరిమీటర్ అంటే బౌండరీని పెరిమీటర్ అంటాం. రెగ్యులరైజ్ అంటే రెగ్యులేట్ చేయటం, మేక్ లీగల్ చేయటం. తర్వాత ఎలక్టరల్ అంటే రిలేటెడ్ ఎలక్షన్స్, ఎలక్టరల్ ఎలక్షన్స్. అన్‌ఆథరైజ్డ్ ఫ్రేమ్‌వర్క్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఫ్రేమ్‌వర్క్ అంటే. తర్వాత మ్యాండేటింగ్ అంటే కంపల్సరీ అని. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. మ్యాండేటింగ్ అంటే కంపల్సరీ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫెసిలిటీస్. చార్జ్డ్ ఇష్యూస్ అంటే కాంట్రోవర్షియల్ ఇష్యూస్ అని. సారీ, చార్జ్డ్ ఇష్యూస్ అంటే కాంట్రోవర్షియల్ ప్రాబ్లమ్స్. ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్. చార్జ్డ్ ఇష్యూస్ అంటే కాంట్రోవర్షియల్ ఇష్యూస్ అని. తర్వాత ట్రాక్షన్ అంటే గెయినింగ్ అట్రాక్షన్ అనేది మీనింగ్ వస్తదనమాట. ట్రాక్షన్ అంటే గెయినింగ్ అటెన్షన్. రెప్యుటేషన్ అంటే పబ్లిక్ ఇమేజ్. ఫేమ్ అంటే పాపులారిటీ. చాలా ఫేమ్ ఉందిరా అంటే చాలా పాపులర్ అయిపోయాడురా ఆయన. వెరీ ఫేమస్, ఐకానిక్, ఫేము. ఆ మీనింగ్ వస్తదనమాట. తర్వాత హానర్ అంటే రెస్పెక్ట్. తర్వాత రివరెన్స్ అంటే డీప్ రెస్పెక్ట్. రిగార్డ్ అన్నా కూడా రెస్పెక్టే. హానర్, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ వస్తది. ఒకసారి రాస్తాను చూడండి. హానర్ అయినా, తర్వాత రిగార్డ్ అయినా, తర్వాత రివరెన్స్. రివరెన్స్ అనేది కూడా డీప్ రెస్పెక్ట్ అన్నమాట. ఫస్ట్ నేను చెప్తున్నా. హెజార్డ్ మీన్స్ డేంజరస్ అని. రిఫ్యూగి అంటే లీవ్ ఫోర్స్‌లీ ఫ్రమ్ హోమ్. పర్సన్ ఫోర్స్డ్ టు లీవ్ హోమ్. రిఫ్యూజ్ అంటే రిజెక్ట్. ప్రాక్సిమిటీ అంటే నియర్‌నెస్. ఫోర్ట్రెస్ అంటే ఫోర్ట్. పెరిమీటర్ అంటే బౌండరీ. రెగ్యులరైజ్ అంటే రెగ్యులేట్ చేయడం అన్నమాట. మేక్ లీగల్ చేయడం. మేక్ లీగల్. ఎలక్టరల్ మీన్స్ ఎలక్షన్స్ రిలేటెడ్ అన్నమాట. రిలేటెడ్ టు అంటే ఎలక్షన్స్‌లో ఓటు వేసే వాళ్ళని ఎలక్టోరల్ అంటాం. తర్వాత ఫ్రేమ్‌వర్క్ అంటే బేసిక్ స్ట్రక్చర్.
మ్యాండేటింగ్ అంటే కంపల్సరీ. చార్జ్డ్ ఇష్యూస్ అంటే కాంట్రోవర్షియల్ ఇష్యూస్ అని. తర్వాత ట్రాక్షన్ అంటే గెయిన్ అటెన్షన్. తర్వాత రెప్యుటేషన్ అన్నాడు. రెప్యుటేషన్ అంటే సారీ ఫేమ్ అంటే వెరీ ఫేమస్ అని. రెప్యుటేషన్ అంటే పబ్లిక్ ఇమేజ్. తర్వాత హానర్ అంటే రెస్పెక్ట్. రిగార్డ్ అన్నా కూడా రెస్పెక్టే. రెవరెన్స్ అంటే డీప్ రెస్పెక్ట్. తర్వాత ఎలిగేషన్స్ అంటే ఎక్యుసేషన్ వితౌట్ ప్రూఫ్. అంటే ఎలిగేషన్ చేయడం, ఆరోపణలు చేయడం ప్రూఫ్ లేకుండా. ఎంక్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్. స్ట్రింజెంట్ అంటే స్ట్రాంగ్. కాంప్రహెన్సెంట్ అంటే డీటెయిల్డ్ గా, ఎక్స్ప్లెయినబుల్ గా, కంప్లీట్ డీటెయిల్డ్. అథెంటిక్ అంటే జెన్యూన్. అప్రహెన్సివ్ అంటే వర్రీ అవటం. అప్రహెన్సివ్ అంటే వర్రీ అవటం. వర్రీ అవటాన్ని అప్రహెన్సివ్ అంటాం. ఓకే. స్టిఫుల్ అంటే అణచివేత. అప్రహెన్సివ్ అంటే అణచివేత కాదు. అంటే వర్రీ అవటం. దేని గురించి అయినటువంటి వర్రీ అవటం, టెన్షన్ పడటం, యాంగ్జైటీ ఫీల్ అవ్వటం. దాన్ని అప్రహెన్సివ్ అంటాం. ఏమున్నాయి ఎంక్వైరీ అవ్వదు. స్ట్రింజెంట్ ఓకే. స్ట్రిక్ట్ తెలిసిందే. కాంప్రహెన్సివ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. తర్వాత అథెంటిక్ అంటే జెన్యూన్. తర్వాత అప్రహెన్సివ్ అన్నాడు. అప్రహెన్సివ్ అంటే వరీడ్. ప్రిడిక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేసేటటువంటి. కన్ఫైన్డ్ అంటే లిమిటెడ్. ఇమాజినరీ అంటే నాట్ రియల్. ఆస్పరెంట్ అంటే క్యాండిడేట్. ఇమేజినరీ అంటే నాట్ రియల్. ఇమేజినరీ. ఇమాజినేషన్ నాట్ రియల్ అని. ఆస్పరెంట్ అంటే క్యాండిడేట్ ని ఆస్పరెంట్ అంటారు. నోవిస్ అంటే బిగినర్. నోవైస్. NOVICE. నోవైస్ అంటే బిగినర్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా. తర్వాత ఆర్బిటర్ అంటే పర్సన్ హూ సెటిల్స్ ద డిస్ప్యూట్స్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు ఆర్బిటర్ అంటే జడ్జ్. ఆర్బిట్రేటర్ అంటాం. మెయిన్ చెస్ లో పిలుస్తాం అనమాట. చెస్ లో ఉన్నటువంటి జడ్జి అనమాట ఆర్బిట్రేటర్. తర్వాత ఎబిటర్ పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ క్రైమ్. ఓకే. ఎవరైతే క్రైమ్ లో హెల్ప్ చేసేటువంటి పర్సన్ ఏమంటే ఎబిటర్ అంటాం అనమాట. ఎబిటర్. ఫ్రాడ్ అని తెలిసిందే. డిస్బర్సల్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్. డిస్ట్రిబ్యూషన్. సెంట్రలైజ్ అంటే కలెక్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్. తర్వాత డాష్ బోర్డ్ అంటే మోటరింగ్ సిస్టమ్. తర్వాత ఎక్స్ట్రాడిషన్ అంటే బిగినింగ్ అండ్ ఎక్యూజ్డ్ బ్యాక్ ఫ్రమ్ ది అదర్ కంట్రీ. ఓకే. ఒక ఎక్యూజ్డ్ పర్సన్ ని ఇంకో కంట్రీ నుంచి మన కంట్రీ తీసుకోవడం ఎక్స్ట్రాడిషన్ అంటాం. అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట అక్కడి నుంచి. ఎక్స్ట్రాడిషన్. బ్రింగింగ్ అండ్ ఎక్యూజ్డ్ పర్సన్స్ ఫ్రమ్ ది అదర్ కంట్రీ అనమాట. ఓకే. సస్టైన్డ్ అంటే లాంగ్ లాస్టింగ్ కంటిన్యూడ్. మాస్టర్ మైండ్ తెలిసిందే. మెయిన్ ప్లానర్. ఓకే. మాస్టర్ మైండ్. అంటే మెయిన్ ప్లానర్. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఫండింగ్ టెర్రరిజం. తర్వాత నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వకపోయినటువంటి ఇవ్వలేకపోయినటువంటి హత్య చేసేవాడిని నాన్ బెయిలబుల్ పర్సన్ అంటాం. కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్ అంటే డీటెయిల్డ్. కంప్లీట్ అండ్ డీటెయిల్డ్. అథెంటిక్ అంటే జెన్యూన్.
తర్వాత అప్రహెన్సివ్ అన్నాడు. అప్రహెన్సివ్ మీన్స్ వర్రీడ్. తర్వాత కన్ఫైన్డ్. కన్ఫైన్డ్ అంటే లిమిటెడ్. తర్వాత ఇమాజినరీ అన్నాడు. ఇమాజినరీ అంటే ఊహాత్మకమైన. నోవిస్ అంటే బిగినింగ్. బిగినింగ్ అన్న తర్వాత కమెన్స్‌మెంట్ అంటాడు ఒక దగ్గర. కమెన్స్‌మెంట్. కమెన్స్‌మెంట్ అన్నా కూడా బిగినింగే. తర్వాత ఆర్బిట్రరీ ఒక వర్డ్ ఉంటది. ఎఫిమెరల్ అని. ఎఫిమెరల్. అంటే బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్ బట్టి దాన్ని ఎఫిమెరల్ అంటాం. సో, ఆర్బిట్రేటర్ అంటే జడ్జ్ అన్నమాట. జడ్జ్. ఏది తప్పు, ఏది రైటో నిర్ణయించేవాడు ఆర్బిట్రేటర్. ఎబిటర్ అంటే పర్సన్ హూ సపోర్ట్ ద అక్యూజ్డ్. పర్సన్ హూ సపోర్ట్ ద అక్యూజ్డ్. డిస్బర్సల్ అంటే డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ట్రాడిషన్ అంటే బ్రింగ్ ద అక్యూజ్డ్ పర్సన్ ఫ్రమ్ ది అనదర్ కంట్రీ. ఎక్స్ట్రాడిషన్. బ్రింగ్ ద accused back to from another country. మాస్టర్ మైండ్ అంటే మెయిన్ ప్లానర్ అని. మెయిన్ ప్లానర్. తర్వాత వారెంట్ అన్నాడు. వారెంట్ అంటే కోర్ట్ ఆర్డర్. వారెంట్. తర్వాత తర్వాత సర్పంట్. సర్పంట్ అంటే స్నేక్. సర్పెంట్. సర్పము అంటారు చూసావా తెలుగులో. అంటే సర్పంట్ అంటే స్నేక్. స్లిథరింగ్ అంటే మూవ్ లైక్ స్నేక్. స్లిథరింగ్ అంటే స్నేక్ లా మూవ్ అవ్వటం. తర్వాత బోరోయింగ్. బోరోయింగ్ అంటే డిగ్గింగ్ ఇంటూ బోరోయింగ్ చేయడం అంటే గుయ్య తీయటం అంటారు చూసారా? దాన్ని బోరోయింగ్ అంటాం. తర్వాత యాంబుష్ అంటే సర్ప్రైజ్ అటాక్. ఓకే. యాంబుష్ అటాక్ అంటాం. అంటే సర్ప్రైజ్ అటాక్ చేయడం యాంబుష్. ఇమ్మొబిలైజ్. వీనం అంటే విషం. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్. నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాదు అన్‌ప్రెసిడెంటెడ్ అంటే. ఎప్పుడు జరగనటువంటి దాన్ని ఎప్పుడు జరగలేదన్నమాట. ముందుగా ఇప్పుడు. దాన్ని అన్‌ప్రెసిడెంటెడ్ అంటాం. ఫస్ట్ వన్ ఏంటి? వారెంట్. వారెంట్ అంటే కోర్ట్ ఆర్డర్. సర్పంట్ అంటే స్నేక్. స్లిథరింగ్ అంటే స్నేక్ మూవింగ్ అన్నమాట. మూవింగ్ లైక్ ఏ స్నేక్. యాంబుష్ అంటే సడన్ అటాక్ చేయడం. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ హ్యాపెండ్ బిఫోర్. తర్వాత ఎస్కలేటెడ్ అంటే ఇంక్రీజింగ్ రాపిడ్లీ. బుర్గోయినింగ్ అంటే గ్రోయింగ్ రాపిడ్లీ అని. బుర్జోనింగ్. రాపిడ్‌గా ఇంక్రీజ్ అవ్వటం. ఫ్లక్చుయేటింగ్ అంటే చేంజింగ్ ఫ్రీక్వెంట్‌లీ. ఫ్లక్చుయేట్ అవ్వటం. ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతూ ఉంటాం. ఫ్లక్చుయేటింగ్ అంటే ఫ్రీక్వెంట్‌లీ చేంజింగ్. కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే వర్క్ టుగెదర్. కొలాబరేషన్ అంటే కలిసి పనిచేయటం. తర్వాత కోఆర్డినేషన్ అంటే ఆర్గనైజ్డ్ కోఆపరేటివ్‌లీ. తర్వాత కాన్ఫ్రంటేషన్ అంటే కాన్‌ఫ్లిక్ట్స్ అన్నమాట. ఫేస్ చేయడం కాన్ఫ్రంటేషన్. కాన్‌ఫ్లిక్ట్స్. కాన్ఫ్రంటేషన్. తర్వాత ఇంకేమన్నాడు? డిటెన్షన్ అంటే కస్టడీ. అంటే కస్టడీలోకి తీసుకోవడం. తర్వాత రిటెన్షన్ అంటే కీపింగ్ సంథింగ్ అన్నమాట. దేనినైనా ఉంచుకోవటాన్ని రిటైన్ చేసుకున్నాం అంటే మనం బయటకు వదిలేకుండా ఉంచుకోవడం. డిటెన్షన్ అంటే కస్టడీ. డిటెన్షన్ చేశారంటే కస్టడీలో తీసుకోవడం. రీహాబిటేషన్ అంటే రీస్టోరింగ్ టు నార్మల్ లైఫ్. మళ్ళీ నార్మల్ రీహాబిటేషన్ అంటే ఎంకరేజ్ చేయడం, మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకి రీస్టోరేషన్ చేయడాన్ని రీహాబిటేషన్ అంటాం.
తర్వాత మోనార్క్ అంటే కింగ్. మోనార్క్. కింగ్ లేదు క్వీన్. తర్వాత ఆస్ట్రేలియస్ అంటే పర్సన్ హెల్డ్ క్యాప్టివ్. సెరమోనియల్లీ అంటే అకార్డింగ్ టు సెరమనీ. రిజిగ్నేషన్ అంటే లీవింగ్ ఎ పర్సన్. సోలిడారిటీ అంటే యూనిటీ. రాసిన చూడు. వారెంట్, కోర్ట్ ఆర్డర్. సర్పెంట్ అంటే స్నేక్. స్లిథరింగ్ అంటే మూవ్ లైక్ స్నేక్. దాంబుస్ అంటే సడన్ అటాక్. తర్వాత అన్ప్రెసిడెంట్ అంటే నెవర్ హ్యాపెండ్ బిఫోర్. నెవర్ హ్యాపెండ్ బిఫోర్. బుర్గోయినింగ్ అంటే సడన్ ఇంక్రీజ్ అని. గ్రోయింగ్ ర్యాపిడ్లీ అని. ఫ్లక్చుయేటింగ్ అంటే చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. కొలాబరేషన్స్ అంటే వర్కింగ్ టుగెదర్. కాన్ఫ్రంటేషన్స్ అంటే డిస్ప్యూట్స్. కాన్ఫ్లిక్ట్స్ అని. కాన్ఫ్లిక్ట్స్. డిటెన్షన్ అన్నాడు. డిటెన్ చేయడం అంటే కస్టడీలో తీసుకోవడం. కస్టడీ. రీహాబిటేషన్ అంటే రీస్టోరింగ్ టు నార్మల్ లైఫ్. రీస్టోరింగ్ టు నార్మల్ లైఫ్. మోనార్క్ అంటే కింగ్ లేదా క్వీన్. రెసిగ్నేషన్ అంటే రాజీనామా చేయడం. రిజిగ్నేషన్. ద సోలిడారిటీ అంటే యూనిటీ, సపోర్ట్. సోలిడారిటీ అంటే సపోర్ట్, యూనిటీ. తర్వాత మౌర్నింగ్ అంటే ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్ అన్నమాట. మౌర్నింగ్ అంటాడు. అంటే మన యొక్క చింతించటం అంటారు చూసా, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట మౌరింగ్ అంటే. మౌనింగ్ అంటే ఎక్స్ప్రెసింగ్ ద సాడ్నెస్. అది ఎగ్జాస్టెడ్ అంటే వెరీ టైర్డ్ అని. చాలా ఎగ్జాస్ట్ అయిపోయి చాలా టైర్డ్ అయిపోయాని. ఎగ్జాస్టెడ్. యాంటిసిపేటెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేసేటటువంటి. సమ్మిట్ అంటే హై లెవెల్ ఆఫ్ మీటింగ్. బైలాటరల్ అంటే ఇన్వాల్వింగ్ ఆఫ్ టూ కంట్రీస్. బైలాటరల్. తర్వాత అంబాసిడర్ అంటే అఫీషియల్ రిప్రజెంటేటివ్ ని అంబాసిడర్ అంటాం. అంబాసిడర్ అంటే అఫీషియల్ రిప్రజెంటేటివ్. ఎకాలజిస్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. తర్వాత ఇండిజినియస్ అంటే నేటివ్ ఇన్హాబిటెంట్స్. మాల్ న్యూట్రిషన్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్. ప్రాపర్ న్యూట్రిషన్ లేక మాల్ న్యూట్రిషన్ అంటారు అనమాట. మాల్ న్యూట్రిషన్. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్. తర్వాత హ్యూమిటేరియన్ క్రైసిస్ అంటే సర్వ్ సఫరింగ్ ఆఫ్ పీపుల్స్. ఎవరైతే సఫర్ అవుతుంటారో వారికి హెల్ప్ చేయటాన్ని హ్యూమినిటేరియన్ క్రైసిస్ అంటాం. హ్యూమానిటీ అంటే మానవత్వం. హ్యూమానిటేరియన్ క్రైసిస్. స్టాగ్నెంట్ అంటే నిలిచిపోయినటువంటి, నాట్ మూవింగ్. బ్రీడింగ్ గ్రౌండ్. ఓకే. పారాసైట్ తెలిసిందే. ట్రాన్స్మిషన్ అంటే చేంజ్. మెర్క్యూరీ అంటే పాయిజనస్ మెటల్. మెర్క్యూరీ అంటే అదొక మెటల్. కంటామినేటెడ్ అంటే మేక్ అన్సేఫ్. కంటామినేట్ అంటే పొల్యూట్ అయిపోయిందని. వర్లరబుల్ అంటే ఈజీలీ హార్మ్డ్. 2 వర్డ్స్ ఉంటాయి. వల్నరబుల్. తర్వాత వల్నరబిలిటీ.
సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ అనమాట. సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్. హార్మ్ నుంచి ప్రొటెక్ట్ చేసేదాన్ని సేఫ్ గార్డ్స్ అంటాం. సోలిడార్ అంటే యూనిటీ. లేదా సపోర్ట్. మౌరింగ్ అంటే మౌర్నింగ్. మౌర్నింగ్ అంటే సాడ్‌నెస్ ఎక్స్‌ప్రెసింగ్ ద ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్టెడ్ అంటే టైర్డ్ అని. టైర్డ్. సమ్మిట్ అంటే హెవీ లెవెల్ మీటింగ్ అన్నమాట. చాలా పెద్ద లెవెల్ మీటింగ్‌ని హెవీ లెవెల్ మీటింగ్. బైలేటరల్ అంటే 2 కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ 2 కంట్రీలు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని బైలేటరల్ అంటాం. ఇన్వాల్వింగ్ 2 కంట్రీస్. అంబాసిడర్ అంటే అఫీషియల్ రిప్రజెంటేటివ్. మాల్ న్యూట్రిషన్ అన్నాడు. పూర్ న్యూట్రిషన్ అండి. పూర్ లెవెల్ న్యూట్రిషన్ అండి. పూర్ లెవెల్ న్యూట్రిషన్. హ్యూమనిటేరియన్ క్రైసిస్ అంటే సర్వ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్స్ అని. సర్వ్ ఆఫ్ పీపుల్స్. వల్నరబుల్ అన్నాడు. వల్నరబుల్ అంటే మేక్ హార్మ్ చేసేటటువంటి. వల్నరబిలిటీ అంటే వీక్‌నెస్. అంటే ఈజీలీ హార్మ్‌డ్ అని. ఈజీగా హార్మ్ అయ్యేటటువంటి. మేక్ హార్మ్ చేయటం వేరు, ఈజీగా హార్మ్ అవ్వడం వేరు. కాబట్టి వల్నరబుల్ అంటే ఈజీలీ హార్మ్‌డ్. సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్. ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ లేదా డేంజర్. తర్వాత ఇంకేమన్నాడు? ప్రిజర్వ్ అన్నాడు. ప్రిజర్వ్ అంటే ప్రొడక్షన్ మెయింటైన్. ప్రిజర్వ్ చేయడం అంటే దాచివేయటం. హెరిటేజ్ అంటే కల్చరల్ లెగసీ అనమాట. వారసత్వం ద్వారా వస్తున్నటువంటి ఇన్‌హెరిటెన్స్ వస్తే వారసత్వాన్ని కల్చరల్ లెగసీ అనమాట. కెటలిస్ట్ అంటే సేఫ్ కాజ్ ఆఫ్ చేంజ్. చేంజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉండే కెటలిస్ట్‌ని. కెటలిస్ట్ అంటే కాజ్ ఆఫ్ చేంజ్. తర్వాత ఇంట్రూజన్ అంటే అన్‌వాంటెడ్ ఎంట్రీ. ఇంట్రూజన్ అంటే పర్మిషన్ లేకుండా ఎంట్రీ అవ్వటాన్ని ఇంట్రూజన్ అంటాం. తర్వాత డీరెగ్యులేషన్స్ తెలిసిందే. డీఫౌల్ అంటే మేక్ డర్టీ. డీఫౌల్. ఎఫ్ఓయుఎల్. డీఫౌల్ అంటే మేక్ డర్టీగా చేసేయడం అన్నమాట. టియాంట్. టియాంట్ అంటే స్పాయిలర్ కంటామినేట్. టెయింట్. టెయింటింగ్ కూడా ఉంటది. ధారాషివ్. ధారాషివ్. ధారావి ఇన్ ముంబై. ధారావి ఇన్ ముంబై. ఇదేదో చెప్తున్నా అంటే అక్కడ ధారావి అనేటువంటి ఒక స్లమ్స్ ఉంటాయన్నమాట. కంప్లీట్‌గా పొల్యూటెడ్, స్పాయిల్‌గా ఉంటాయన్నమాట అక్కడికండి. కరప్ట్ అంటే అవినీతి, ఇన్ఫెక్ట్ చేయడం, తర్వాత టైటన్ చేయడం, ఇంటెన్సిఫైడ్ అంటే తీవ్రత చేయడం, తీవ్రత అవ్వడం, హైలైటెడ్ అంటే హైలైట్ చేయడం అంటే ఇంక్రీజ్, హైలైటెడ్ ఇంక్రీజ్, అగ్రవేటెడ్ అంటే మేడ్ ఓకే అగ్రవేటెడ్. ఇగ్రిగేటెడ్ అంటే టోటల్ మొత్తం.
తర్వాత అగ్రవేటెడ్ మేక్ వర్స్ట్. అగ్రవేటెడ్ అంటాడు. హైటెనెడ్ అంటే ఇంక్రీజ్, హైలైటెడ్ కాదు. HIGHTENED. హైటెనెడ్ అంటే ఇంక్రీజ్ చేయడం. తర్వాత అగ్రవేటెడ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్రవేటెడ్? మేక్ వర్స్ చేయడం. catalyst అంటే కాస్ట్ చేంజ్. తర్వాత ఇంట్రూజన్ అంటే పర్మిషన్ లేకుండా ఎంట్రీ అవ్వటం. ఎంట్రీ వితౌట్ పర్మిషన్. డీఫౌల్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీఫౌల్? సారీ, ఇట్స్ ఏ డీఫౌల్ కాదు, బీఫౌల్. బీఫౌల్ అంటే మేక్ డర్టీగా అయిపోవడం, చాలా దరిద్రంగా. ట్యాంట్ అంటే స్పాయిల్, పొల్యూషన్, కంటామినేటెడ్. అసలు హైటెడ్ అంటే ఇంక్రీజ్. తర్వాత అగ్రవేటెడ్ అన్నాడు. అగ్రవేటెడ్ అంటే మేక్ వర్స్ట్ చేసాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పేపర్ డిస్కస్ చేద్దాం.